జిఎస్ కోర్ ఈ పేరు వినే ఉంటారు కదా, ఢిల్లీలో ఫేమస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇది రీసెంట్ గా ఇది అంటే వేరే దగ్గర కూడా ఉంది, ఒకసారి చూద్దాము. టెస్ట్ సెంటర్స్ లక్నో, ముంబై, నాగ్పూర్, రాయ్పూర్, విశాఖపట్నం, వారణాసి ఇలా చాలా చోట్ల దగ్గర దీనికి సంబంధించి టెస్ట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ లో ఒకటి. అండ్ ఇది కూడా ఏం చేసిందంటే డబ్బులు కట్టించుకొని రాత్రికి రాత్రే క్లోజ్ చేశారు. అయితే ఇదే పరిస్థితుల్లో మనం కొన్ని రోజుల ముందు చూసాం, విజయనైస్ కూడా ఇదే విధంగా క్లోజ్ చేశారు. అయితే చాలా మందికి ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ పాపులర్ కొన్ని కంపెనీస్ ఇంకొన్ని టాప్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ని ఎక్వైర్ చేశాయి. అంతకు ముందు మనం చూసాము బైజూస్ పరిస్థితి ఏమైంది. బైజూస్ కూడా ఇలాగే డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత క్లోజ్ చేసేసారు. కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ నేను చూస్తా ఉన్నప్పుడు కమెంట్ సెక్షన్ లో నేను కొంత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఆ లిస్ట్ లో చాలా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఢిల్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. చాలా అంటే అందులో కొంతమంది జెన్యూన్ ఉండొచ్చు, అందరి గురించి మాట్లాడలేదు. ఆ లిస్ట్ లో చాలా ఉన్నాయి ఏమో అని చెప్పి ఆ లిస్ట్ లో అంటే చాలా క్లియర్ గా నేమ్స్, ఇన్స్టిట్యూట్ నేమ్స్ కూడా పెట్టేశారు. అంటే ఇది నెక్స్ట్ ఇది ఉంటుందన్న ఈ మధ్య కొంచెం వీళ్ళ డౌట్ వస్తా ఉంది. సో ఇక్కడ జిఎస్ కోర్ కాదు, కానీ కొంచెం ముందుకెళ్తే మనము ఫిడ్జీ గురించి మనం ఒకసారి గమనిస్తే ఏం జరిగిందంటే, వీళ్ళు అంటే అప్పుడు ఆ మీటింగ్ లోనే ఫ్యాకల్టీని తిట్టి అదంతా గందరగోళమైంది. ఒకటేసారి చాలా మంది ఫ్యాకల్టీలు అంటే ఆర్గనైజేషన్ బయటికి వెళ్ళిపోవడం, అర్ధాంతరంగా క్లాసులు ఆగిపోవడం, ఆ పిల్లలంతా కూడా అక్కడిక్కడ తిరిగి ఇంటర్వ్యూ నీట్ ఫిడ్జీ మనందరికి తెలుసు కదా. అయితే ఏం జరిగిందంటే, ఈ ఆర్గనైజేషన్ బాగా గ్రో అయిన తర్వాత దాని నుంచి వచ్చిన డబ్బులతోటి అక్కడ జీతాలు ఇవ్వకుండా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. అండ్ విజయవాడలో కూడా ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చాలా కాలంగా ఉంది. ప్రతి సంవత్సరం డబ్బులు తీసుకొని క్లాసులు సరిగ్గా చెప్పించకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఓపెన్ ప్లాట్స్ మీద పెడుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మీరు డబ్బులు కట్టే ముందు ఆలోచించి జాయిన్ అవ్వండి. ఎందుకంటే డబ్బులు కట్టిన తర్వాత మన మైండ్ ఒకటే విషయం ఏంటంటే, లక్షల డబ్బులు కట్టిన తర్వాత ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయితే మైండ్ మెంటల్లీ ఎంత ఇబ్బంది పడతామో, ఆ డబ్బులు ఎంత కష్టపడి మీరు కట్టుకుంటారు, మీ పేరెంట్స్ తీసుకొచ్చుంటారు, కొంచెం ఆలోచన చేయండి. అందుకే మీరు కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ మీరు ఐఏఎస్ కోచింగ్ కోసం, యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో కూడా అశోక్ నగర్ లో మంచి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నేను వెళ్ళాలి అనుకుంటే చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు కట్టిన తర్వాత ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిందంటే డబ్బులు, టైం, మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ఇది ఇప్పుడు అంత హైదరాబాద్ లో కూడా బైజూస్ హైదరాబాద్ లో కూడా ఇదే విధంగా నాకు తెలిసి 2020-21 ఆ టైంలో ఇదే విధంగా క్లోజ్ చేసేసారు. 80,000 70,000 ఈ విధంగా కట్టించుకొని క్లాసులు లేకుండా బ్రాంచ్ క్లోజ్ చేసి ఏమైంది? ఎంతమందికి డబ్బులు వెనక్కి వచ్చాయి చెప్పండి కదా. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇది లేటెస్ట్ అప్డేట్. కానీ నాకు కూడా ఏంటి అంటే, అరే మంచిగా యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అని, క్రాక్ చేద్దాం అని ఎక్కడెక్కడి నుంచో పాపం అంటే కొంతమంది డబ్బులు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొని భూమి అమ్మి, తర్వాత కొంతమంది వాళ్ళ అమ్మ బంగారం పెట్టేసి వచ్చి చదువుకోవడానికి వచ్చి ఉంటారు. సో ఎనివే ఇది కొంచెం బాధాకరమైన విషయం. గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కింపించి దానికి తగు మళ్ళీ అలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి, ఇటు స్టేట్ గవర్నమెంట్ కి అందరికీ ఉందని నా ఒపీనియన్. సో మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి సార్. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో విజయవాడలో అయితే ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇలాగా నెక్స్ట్ అశోక్ నగర్ లో కూడా ఉన్నాయి, 2-3 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అశోక్ నగర్ లో కూడా 2-3 ఇన్స్టిట్యూట్లు ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు. గత 1.5 ఇయర్ నుంచి ఈ సరిగ్గా ఫ్యాకల్టీలకి డబ్బులు ఇవ్వకుండా ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, అసలు యూపీఎస్సీ కోచింగ్ చెప్పట్లేదు, కానీ కేవలం ఈ మోటివేషన్ క్లాసులు చెప్పి పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. సో మీకు ఏ ఇన్స్టిట్యూట్ లో క్లాసులు జరగట్లేదు హైదరాబాద్ లో అండ్ ఢిల్లీలో, మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ.